ప్రభునందు ప్రియమైన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి ఈ రీతిగా మనం కలిసి ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని దేవుడు మనకిచ్చినందుకు నేను దేవుని యందు ఆనందిస్తూ మరి ఈ కార్యక్రమంలోనికి వెళ్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రేమపూర్ణమైన మా పరలోకపు తండ్రి, జీవాధిపతి అయిన మా దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మరి ఒక పర్యాయము మీ బిడ్డలమైన మేము ఈ రీతిగా కలిసి మీ వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మా ముందున్న సమయంలో తండ్రి మీ యొక్క కృపను మాపై ప్రసాదించి మీ జ్ఞానం చేత మమ్మల్ని నడిపిస్తూ నాయన మీ వాక్యమును నా తండ్రి ధ్యానిస్తూ ఉండగా మాకు నాయన మా కుటుంబాలకు ఉపయోగపడేటువంటి మాటలను మేము గ్రహిస్తూ నాయన తగిన రీతిలో ప్రభువా మార్పులు చేర్పులు చేసుకోవడానికి కావలసిన నా తండ్రి మంచి సాత్వికమైన హృదయాన్ని మీరు మాకు ప్రసాదించమని బ్రతిమలాడుతున్నాం నాయన. వినేవారిమిగా నాయన ధ్యానించే వారిమిగానే ఉండకుండా తండ్రి విన్న వాక్య ప్రకారం ప్రభువా మీరు మాకు సూచిస్తున్నటువంటి మాటల ప్రకారము మా జీవితాలను కట్టుకోవడానికి మాకు మంచి మనసాక్షిని దయచేయమని కోరుకుంటూ తండ్రి అపవాది నాయన విత్తబడే వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా మా హృదయాలను ప్రభువా మీ ఆధీనంలో ఉంచుకొని నడిపించమని మనవి చేస్తూ మీ ఆత్మ సాన్నిధ్యాన్ని మా మధ్యలో ఉంచమని బ్రతిమలాడుకుంటూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తూ నా మా పరమ తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 19వ అధ్యాయంలో నుండి ఒక రెండు మాటలు మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. చదవబడినటువంటి వాక్యాలు సర్వసాధారణంగా క్రైస్తవ సమాజంలో శిలువ ధ్యానాలు చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు క్రింద నిలబడి ఉన్నటువంటి యేసయ్యను ప్రేమించిన శిష్యుడు, అదే రీతిగా మరియమ్మ గారు అక్కడ నిలబడి ఉండుట చూచి మరి బాధ్యతాయుతంగా తన తల్లి బాధ్యతను శిష్యునికి అప్పగించినట్టుగా తల్లికి కూడా, అమ్మా, నీకు పలానా యోహాన్ దగ్గర సంరక్షణ నీకు నేను ఏర్పాటు చేస్తూ ఉన్నాను అని తల్లితోనూ ఇటు శిష్యుడితోనూ మాట్లాడి ఒక రకంగా చెప్పాలంటే బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుడికి తన తల్లి బాధ్యతను అప్పగించినటువంటి వైనాన్ని మనం నెమరు వేసుకుంటూ ఉంటాం. ఇది సర్వసాధారణంగా మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ వాక్యాలను ఆధారంగా చేసుకొని కొన్ని మాటలను మీతో కలిసి ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. అదేమంటే బాధ్యత అనే మాటను, బాధ్యతాయుతమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ రోజున మీతో నేను చర్చించాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు అంత బాధాకరమైనటువంటి పరిస్థితిని ఒక మానవ శరీరంలో ఉండి అనుభవిస్తూ ఒక నొప్పిని, ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని, చాలా వేదనకరమైనటువంటి స్థితిలో ఉండగా కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లి విషయం ఒక పెద్ద కుమారుడిలాగా వ్యవహరిస్తూ, నా తరువాత మరి నా తల్లి గురించి ఓదార్చేవారు, ఆదరించేవారు, ఈ పెద్ద వయసులో నా తల్లిని అన్ని విషయాలలో పట్టించుకునేవారు ఒకరు ఉండడం మంచిది అనేటువంటి ఆలోచన కలిగి ఆ తల్లి బాధ్యతను తానను ప్రేమించినటువంటి, యేసయ్యను బహుగా ప్రేమించినటువంటి ఆ శిష్యుని భుజాల మీద పెట్టడం ఉంది చూశారు. అది మనకు ఒక విధంగా పరోక్షంగా మీరు కూడా ఇదే రకమైనటువంటి జీవితాన్ని మీరు అవలంబించాలి. బాధ్యతలను మైమరిచి వారిగా మీరు ఉండకూడదు. మీరు ఎలాంటి ఇబ్బందులలో ఉన్నా మీ మీద ఉన్నటువంటి బరువు బాధ్యతలను మాత్రం మీరు మోయాల్సినటువంటి అవసరత ఉంది అని చెప్పినట్టుగానే మనం భావించాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ప్రేమలు కరువైపోతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అంత్య దినాలలో అనేకుల ప్రేమ చల్లారును అని
వాక్యం మనకు సూచించింది. అంటే ఈ ప్రేమలు చల్లారిపోవడం వల్ల, ప్రేమ లేనటువంటి తనం సమాజంలో మానవ జాతిలో తగ్గిపోతూ ఉండడం వల్ల బాధ్యతలను నిర్వర్తించే విషయంలో కూడా మనుషులు కాస్త వెనకబడ్డారనే చెప్పాలి. ఈ రోజున సమాజంలో మనం గమనిస్తే సగటు మనిషి ఎంతవరకు తన మీద ఉన్నటువంటి బాధ్యతలను గుర్తెరుగుతున్నాడు, లేదా బాధ్యతాయుతంగా ఎంతవరకు తాను ప్రవర్తించగలుగుతున్నాడు అని చెప్తే దాన్ని కొంచెం మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా వరకు చాలామంది బాధ్యతారాహిత్యంగానే ప్రవర్తిస్తున్నారు అని చెప్పొచ్చు. ఉదాహరణకు ఒక భర్తగా ఒక పురుషుడు ఉన్నాడంటే తన భార్యని ఎంతగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భర్త అంటే భరించేవాడు, కానీ తన తిండేదో తాను తింటూ, తన తాగుడేదో తను త్రాగుతూ, ఇంటి దగ్గర భార్యను కానీ లేదా తనకు జన్మించినటువంటి పిల్లలను కానీ పట్టించుకోకుండా తన సౌకర్యాన్ని, తన సంతోషాన్ని వెతుక్కుంటూ తిరిగేటువంటి పురుషులు ఎంతోమంది ఈ రోజున సమాజంలో ఉన్నారు. తన ఈడు వారితో, తనతో పాటు ఉద్యోగం చేసేవారితో లేదా పెత్తనాలు చేసేటువంటి వారితో సరదాగా టౌన్స్లోనికి వెళ్ళి తిని త్రాగేసి ఇంటి దగ్గర పిల్లలు ఏం తింటున్నారు, భార్య ఏం తింటుంది, వారు ఏం ధరించారు, ఎలా బ్రతుకుతున్నారు అనేటువంటి ఏ విషయాన్ని కూడా సరిగా పట్టించుకోకుండా అదొక రకమైనటువంటి జీవితాన్ని కొనసాగించేటువంటి పురుషులు ఈ రోజున ఎంతోమంది ఉన్నారు. ఆ మాటకు వస్తే కొంతమంది స్త్రీలలో కూడా వారి మీద దేవుడు వారి వయసు పెరిగినా లేదా వివాహ వయస్సు వచ్చినప్పటికీ వారు ఎంతవరకు బాధ్యతాయుతంగా యవన కాలంలోనికి ప్రవేశించినటువంటి స్త్రీలు అమ్మాయిలు కావచ్చు లేదా అబ్బాయిలు కావచ్చు, యవనస్తులు ఎంతవరకు మా వయసు పెరుగుతుంది, మేము కూడా ఎంతో కొంత తల్లిదండ్రులకు చేయూతనిచ్చే వారిగా ఉండాలి, తల్లిదండ్రుల యొక్క బరువును పంచుకునే వారిగా ఉండాలి, మా మీద తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి ఆశలను నెరవేర్చే వారిగా ఉండాలని బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతసేపు వాళ్ళ సంతోషాన్ని వెతుక్కుంటూ వాళ్ళ స్నేహితులతోని సమయాన్ని గడుపుతూ చదువులను వెనక్కుబెట్టుకొని భవిష్యత్తు గురించి సరైనటువంటి ఆలోచన చేయకుండా ఏదో ఆ సమయానికి ఇంట్లో తినడం, మళ్ళీ ఇంట్లో నుండి బయటపడితే మళ్ళీ ఆకలిసేదాకా ఇంటికి రానటువంటి పరిస్థితి ఎంతోమంది యవనస్తులలో మనం చూస్తూ ఉన్నాం. ఆ తినే తిండి, వేసుకునే వస్త్రాలు ఇవి, లేదా చదువుకోవడానికి లేదా వాళ్ళు వాడుతున్నటువంటి వస్తువులకు ఎవరు విలువ కడుతున్నారు, ఎవరు వాటన్నిటిని పే చేస్తున్నారు అనేటువంటి ఆలోచన కూడా వారు చేయకుండా యథేచ్ఛగా సంతోషంగా విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఈ రోజున దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి భారం ఏంటంటే సమాజంలో బాధ్యతలు కరువైపోతున్నాయి. బాధ్యతలను గుర్తు చేసేవారంటే ఈ రోజున మనకి ఇష్టం లేదు. పోనీ బాధ్యతాయుతంగా మనంతటా మనమే ఏమైనా మన బాధ్యతలను ఎరిగి ప్రవర్తిస్తున్నామంటే అది లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హక్కుల గురించి మాట్లాడేవారు బాధ్యతలను విస్మరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజున దేవుని సేవకునిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. దేవుడు నీ మీద కూడా కొన్ని బాధ్యతలను పెట్టాడు. బాధ్యతాయుతమైనటువంటి స్థితిలో నిన్ను నీ కుటుంబంలో జన్మింపజేశాడు. బాధ్యతాయుతమైనటువంటి రీతిలో నీవు ప్రవర్తించాలని నీవు వెళ్తున్నటువంటి సంఘంలో కానీ, నీవు జీవిస్తున్నటువంటి సమాజంలో కానీ నీ మీద కొంత ఆశ సమాజానికి ఉంది. దేవుడు కూడా పెట్టుకున్నాడని సంగతి ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మనిషి కూడా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించటం అనేది దేవుని చిత్తం కాదు. ప్రతి మనిషి బాధ్యతాయుతమైనటువంటి రీతిలోనే జీవించాలనేటువంటిది దేవుని యొక్క అభిలాష అయినది. మనం వాక్యాన్ని చదువుతూ ఉంటే దాంట్లో అనేక సందర్భాలలో బాధ్యతాయుతంగా ప్రవర్తించినటువంటి వారు ఏ విధంగా దీవించబడ్డారు, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన వారు, మాట్లాడినటువంటి వారు ఏ విధంగా శాపగ్రస్తులయ్యారు అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. ఈ రోజున కొన్ని మాటలను నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో తన పరిచర్యను మొదలుపెట్టిన ప్రారంభంలో తన కొరకు శిష్యులుగా కొంతమందిని చేసుకున్నాడు. 12 మంది శిష్యులు యేసు ప్రభువారు కలిగి ఉన్నారు. ఈ విషయం మనకు తెలుసు. వారిని ప్రభు సెలెక్ట్ చేసుకునే విధానంలో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 21వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోనెలో తమ వలలు బాగు చేసుకునిచుండగా వారిని చూచి వారిని పిలిచెను అని రాసింది. ఒక సముద్రం దగ్గర ఎంతోమంది చేపలు పట్టే వాళ్ళు ఉంటారు. ఎంతోమంది దోనెలు కలిగినటువంటి వాళ్ళు, వలలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. కొంతమంది విశ్రాంతి తీసుకుంటుండొచ్చు, కానీ మరలా సాయంత్రానికి వలలను సిద్ధం చేసుకొని
మరలా వేటకు వెళ్ళాలి, చేపలు పట్టడానికి వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి వారై, ఒక ఈడు వచ్చినప్పటికీ, యవన ప్రాయం వచ్చినప్పటికీ తన తండ్రితో కలిసి, అన్నదమ్ములతో కలిసి, ఒక ప్రేమతో కలివిడిగా బాధ్యతాయుతంగా వారి వలలను బాగు చేసుకుంటున్నటువంటి విషయాన్ని సర్వం ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు గమనించారు. వీరికి ఎంత బాధ్యత, ఇంత మిగతా వారందరూ, వారి ఈడు వారందరూ కూడా విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయంలో, పరధ్యానంగా ఉన్నటువంటి సమయంలో సాయంత్రం అయిపోతుంది కాబట్టి, సమయం దాటిపోతుంది కాబట్టి ఈ లోపే అన్నీ సమస్తం సిద్ధం చేసుకోవాలి, మా వలలను సిద్ధం చేసుకోవాలి, మా పడవలను సిద్ధం చేసుకోవాలి అని ఎవరి పని వారు బాధ్యతాయుతంగా చేస్తున్నటువంటి విషయాన్ని చూచి యేసుప్రభు ఇలాంటి వారైతే నా పరిచర్యకు బాగుంటుంది, నాతో పాటు తిరగడానికి బాగుంటుంది, నా మీద ఉన్నటువంటి భారాన్ని నలుగురికి పంచడానికి వీలైతేనే సరిపోతారన్నట్టుగా యేసుప్రభు వారిని ఏరుకోరి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మిగతా వారిని ప్రభు ఎందుకు ఎన్నుకోలేదు అని మనం ఆలోచన చేస్తే, వారి వైనం, వారి యొక్క రొటీన్ లైఫ్ ప్రభుకి నచ్చలేదు అనే చెప్పాలి. అదే రీతిగా లేవీని ప్రభు ఎన్నుకుంటున్నప్పుడు కూడా ఆయన సుంకాన్ని వసూలు చేసేటువంటి వాడు. ఉదయమున ఆయన లేచి సుంకపు మెట్టు దగ్గర కూర్చుండి ఉండగా అని బైబిల్లో రాసింది. ఎంత ఒక సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ అతనిలో ఉందంటే, పొద్దున్నే లేచి నేను ఈ రోజున డ్యూటీ చేయాలనేటువంటి ఒక ఆలోచన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే రీతిగా మనం ఇలాగా బైబిల్ గ్రంథాన్ని గమనిస్తే, దేవుడికి బాధ్యతాయుతంగా ప్రవర్తించేవారు, బాధ్యతాయుతంగా జీవించేవారంటే ఎంతో ఇష్టం. ఇలాగ యేసుక్రీస్తు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఏర్పడ్డారు. అయితే దాంట్లో కష్టకాలంలో యేసుక్రీస్తు ప్రభు సిలువని ఎక్కినటువంటి ఆ తరుణంలో 11 మంది ప్రక్కకి వెళ్ళిపోయారు, 10 మంది ప్రక్కకి వెళ్ళిపోయారు, ఒకడు చనిపోయాడు అనుకోండి, ఇస్కరియోతు యూదా అప్పటికే దారి తప్పాడు. ఉన్న 11 మందిలో ఈ యోహాను గారు యేసు ప్రభువును నిజంగా ప్రేమించేటువంటి వాడు. కాబట్టి మిగతా వారందరూ ప్రాణ భయానికి దూరంగా చెదిరిపోయినా, పేతురు లాంటి పెద్దవాడు కాస్త దూరంగా యేసు ప్రభువును గమనిస్తూ వెంబడిస్తున్నా, ఆయన శిలువ ప్రక్కన నిలబడ్డటువంటి ఆ పరిస్థితిని మనందరం తెలుసు. చూడండి, యోహాను గారు అక్కడ ప్రక్కన నిలబడ్డాడు. యోహాను గారు అక్కడ ప్రక్కన నిలబడి ఆ భటుల మధ్యలో, ఆ బాధల మధ్యలో యేసుక్రీస్తు ప్రభువుని ఆ ప్రాణభీతి వదిలేసుకొని నా ప్రభువుకు నేను దగ్గరగా ఉండాలనేటువంటి ఆ ప్రేమను వ్యక్తపరిచాడు. చూడండి, అది బాధ్యత అంటే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున కొంతమంది బాధ్యత నాకు అప్పగించలేదు, ఎప్పుడు వాళ్ళని కనిపెడుతున్నారు, మేము కనపడలేదా అని అంటారు. నీవు దూరంగా ఉంటే నీకు బాధ్యతలను అప్పగించడం కూడా కష్టమే. నిన్ను నమ్మి ఒక పని నీకు చెప్పాలన్నా అది కష్టమే. ఎందుకంటే నువ్వు దూరంగా ఉన్నప్పుడు నీకు బాధ్యతను అప్పగించడానికి వీలు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈరోజు నేను మీకు ఏం జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే, ప్రభువుకి బాధ్యతలను తీసుకునేవారు కావాలి, బాధ్యతాయుతంగా బ్రతికేవారు కావాలి, బాధ్యతాయుతంగా జీవించేవారు కావాలి. ప్రభువుకి బాధ్యత రాహిత్యంగా మాట్లాడినా, బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించినా దాని పర్యావసానాలు అతి భయంకరంగా ఉంటాయని పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈ రోజున మీ ముందు ప్రభువు మనల్ని నమ్మి మన మీద ఉంచినటువంటి బాధ్యతలు కొన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను అనుకుంటాను. దానికంటే ముందుగా 1-2 ఉదాహరణలు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది, బాధ్యత రహితంగా ప్రవర్తిస్తే ఎలాగుంటుంది అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడే యోహాను గారి గురించి బాధ్యతను స్వీకరించినటువంటి మనిషిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే రీతిగా తన ధనవంతుడు గురించి, లాజరు గురించి బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు. దాన్ని చదువుతున్నప్పుడు లూకా సువార్త 16వ అధ్యాయం 19 నుండి చివరి వరకు మనం అలాగ చదివితే, అందులో యేసుక్రీస్తు ధనవంతుడు చనిపోయిన తర్వాత నరకంలో పడతాడు, పాతాళంలో పడతాడు. అయితే అలాగ కన్నులెత్తి పైకి చూచినప్పుడు లాజరు, తన ఇంటి ముందు దరిద్రుడిగా బ్రతికినటువంటి లాజరు దేవదూతల చేత ఆత్మ కొనిపోబడి పరలోకంలో చేర్చబడ్డ తర్వాత అబ్రహాము రొమ్ము మీద ఆనుకొని సేదతీరుతూ ఉన్న ఆ సందర్భం, ఆ విషయాన్ని చూస్తాడు ధనవంతుడు చూచి అబ్రహామును పిలుస్తాడు. తండ్రి అయిన అబ్రహామా, ఇక్కడ నేను యాతన పడుతున్నాను, ఒక్క చిటికెన వేలు ఆ నీళ్ళల్లో ముంచి నా నాలుకను తడపడానికి ఆ లాజర్ని క్రిందికి పంపు అనంటే, ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి దాటి రాకుండాన్నట్లు మధ్యలో పెద్ద అగాధం ఉందని పైనుండి శబ్దం వినిపిస్తుంది. ఆ సందర్భంలో ధనవంతుడు ఆ బాధను అనుభవిస్తూ ఇంకొక మాట కూడా తన గురించే మాట్లాడాల్సింది. అయ్యయ్యో అలాగనొద్దయ్యా అబ్రహామా, యాతన పడుతున్నాను, నా మీద జాలి చేసుకో, కొంచెమన్నా పంపించు,
కొద్దిగా నీళ్లు పంపించు అని అనవచ్చు, లేదా నన్ను రక్షించు అని వేడుకోవచ్చు. కానీ ఆ ధనవంతుడు పలికినటువంటి విషయాన్ని మనం ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం. ఆ సందర్భాన్ని మనం చదివితే ఏమంటాడో తెలుసా? అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు ఇంకా బ్రతికి, వారి మధ్యలోనికి నన్ను ఆ లాజర్ని పంపించు. ఇక్కడికంటే పంపించడానికి వీలు కాదంటున్నావు కదా, మరి అక్కడికన్నా పంపించు. ఎందుకంటే వారు కూడా నాలాగా బాధలు పడడానికే వస్తారు. వాళ్ళ జీవితాలు కూడా దుర్భరంగానే ఉన్నాయి. వారికి ప్రభు అంటే పెద్ద నమ్మకం లేదు, నిష్ఠా నియమాలతో బ్రతకడం లేదు. వారు చనిపోతే ఇక్కడికే వస్తారు అన్నట్టుగా ఆయన వాపోతూ ఉంటాడు, అంగలారుస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు నీ బాధలలో నువ్వు ఉన్నప్పుడు నీ కుటుంబీకులు జ్ఞాపకం వస్తున్నారా? వారు కూడా ఇలాంటి బాధలలోనికే వస్తారేమో. సరే, నేనంటే ఏదో జారిపోయింది, నా జీవితం ఇలాగ అయిపోయింది, నా తర్వాత వారు నన్ను ఈ బాధలలో నుండి తప్పించాలనేటువంటి ఆ తపన ఆ ధనవంతుడి హృదయంలో మనం చూడవచ్చు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. అప్పుడు అంటాడు, అక్కడ మోషేయు ధర్మశాస్త్రం ప్రవక్తలను ఉన్నారు అని పరలోకంలో నుండి ఒక శబ్దం వినిపిస్తుంది. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, దేవుడు మన కోసం ఉంచినటువంటి పరిశుద్ధ గ్రంథం ధర్మశాస్త్రం, లేదా తన సేవకులు మనకు బోధిస్తున్నప్పుడు మనం కూడా చాలా జాగ్రత్తగా మన జీవితాలను మనం మార్చుకోగలిగితే, భూలోకంలో ఏ విధంగా జీవించాలో ప్రభు మనకు నేర్పుతున్నప్పుడు బాధ్యతాయుతంగా వాటిని నేర్చుకొని మనం చాలా జాగ్రత్తగా బ్రతకగలిగితే, అది ఆ నరకపు స్థితిని మనం తప్పించుకొని నిత్య రాజ్యంలోనికి ఆ లాజర్లాగా వెళ్ళి అబ్రహాము రొమ్ము మీద ఆనుకునేటువంటి పరిస్థితి మనకు అనుగ్రహించబడుతుంది. అదే రీతిగా బాధ్యత రాహిత్యంగా మనం ప్రవర్తించామనుకోండి, దానికి ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. ఆదికాండంలో మనం గమనిస్తే ఆదాము పిల్లలు మనకు తెలుసు, కయీను హేబెల్ గురించి. హేబెల్ను కయీను చంపుతాడు. కయీనును చంపిన ఆ సందర్భంలో హేబెలు రక్తము భూమి మీద పడి ప్రభువుకు మొరపెట్టినటువంటి విషయాన్ని మనం చదువుతాం. అప్పుడు దేవాది దేవుడు దిగి వచ్చి కయీనుతో మాట్లాడతాడు. కయీను, నీ సహోదరుడు ఎక్కడ, నీ తమ్ముడైన హేబెల్ ఎక్కడ అనంటే, వాస్తవానికి వాళ్ళు నలుగురే కదా భూమి మీద ఉంది, ఈ చెప్పొచ్చు, లేదా దేవుడికి తెలిసినట్టుగా ఉంది, దేవుడికి సమస్తం తెలుసు, అందుకే నన్ను ఇలా నిలదీయడానికి వచ్చాడు అని భయంతో ప్రభు పాదాల మీద పడి, అయ్యా ఆవేశం కట్టలు దించుకుంది, నా తమ్ముడిని నేను చంపేశాను, ఇదిగో ఇక్కడే పూడ్చిపెట్టాను అని చెప్పాల్సింది. కానీ ఏమన్నాడు మీ అందరికీ తెలుసు, నా తమ్ముడికి నేను కావలివాడనా అని దేవాది దేవుడికి ప్రత్యుత్తరం ఇస్తే, నీ తమ్ముడి రక్తం నాకు మొరపెట్టింది, నువ్వేంటి అలాగ మాట్లాడతావు అన్నట్టుగా ప్రభు గద్దించి, ఈ భూమి మీద నువ్వు దేశదిమ్మరి అయిపోతావని శపించాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, ఒక తండ్రి బాధ్యతలు నిర్వర్తించాలి, ఒక తల్లి బాధ్యతలను గుర్తెరిగి నిర్వర్తించాలి. అదే రీతిగా ఒక భర్త తన స్థితిని, తన బాధ్యతలను గుర్తెరిగి ప్రవర్తించాలి. భార్య తన బాధ్యతలను గుర్తెరిగి ప్రవర్తించాలి. పిల్లలు వారి బాధ్యతలను గుర్తెరిగి ప్రవర్తించాలి. తోబుట్టువు పెద్దవాడైతే తన బాధ్యత ఏంటో గుర్తెరిగి ప్రవర్తించాలి. సంఘంలో నీ బాధ్యత ఏంటి, సమాజంలో నీ బాధ్యత ఏంటి, కుటుంబంలో నీ బాధ్యత ఏంటి, ఈ వయస్సులో నీ బాధ్యత ఏంటి, ఇవన్నీ కూడా నువ్వు గుర్తెరిగి ప్రవర్తించాలనేది దేవుని యొక్క చిత్తము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బాధ్యతలను గుర్తెరగకుండా తెలివి తక్కువ వారిగా ఒక పశువులాగా బ్రతకడం ప్రభు యొక్క చిత్తం కాదు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు వారు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి, ఎంత దుర్భరమైనటువంటి స్థితిలో, ఎంత వేదనపూరితమైనటువంటి స్థితిలో శిలువ మీద వేలాడుతున్నప్పుడు తన తల్లి గురించేట ఎవరో ఒకరు చూసుకుంటారులే అనేటువంటి ఆలోచన యేసుప్రభుకి అసలు ఆ ఆలోచన కూడా రాదు. మూలగడం, నొప్పికి తట్టుకోలేక బాధపడటమే మనసులో మెదులుతూ ఉంటాయి. కానీ కింద తల్లి కనిపిస్తుంది చూశారు, ఆ బాధ్యత హృదయంలో, రక్తంలో ప్రతి అణువున జీర్ణించుకొని పోయింది బాధ్యత అనేటువంటి లక్షణం. ఈ రోజున చాలామందికి బాధ్యతలు లేవండి, బాధ్యతలు నేర్పాల్సి వస్తుంది. బాధ్యతల గురించి మాట్లాడితే చిరాకు, కోపం, ప్రియమైన అసహ్యం. కొన్నిసార్లు మన జీవితాలలో, మన కుటుంబాలలో, చిన్నమ్మలో, పెద్దమ్మలో, బాబాయిలో, పెదనాన్నలో, మేనమామలో కొన్నిసార్లు మన బాధ్యతలను మనకు జ్ఞాపకం చేస్తుంటారు.
ఎరా పట్టించుకోవేంటి, పెద్దోడు అయ్యావు కదా, ఇంట్లో ఏదో ఒకటి చేయొచ్చు కదా, అమ్మా నువ్వు కూడా పెద్దదాని అయ్యావు కదా, మరి ఇంట్లో ఏదో ఒక సహాయం చేయొచ్చు కదా అని ఎవరైనా మనల్ని మందలిస్తే ఇక ఆ రోజు నుంచి వాళ్ళని మనం పక్కకు పెడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని సేవకునిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. నీవు పుట్టి పెరుగుతూ ఉన్నావు, నీ కుటుంబంలో నీకు ఒక స్థితి ఉంది, నీకు ఒక స్థానం ఉంది. నీ బాధ్యతను గుర్తెరగవలసిందిగా నేను ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు భర్తవైతే నీ బాధ్యతలను నువ్వు నిర్వర్తించగలుగుతున్నావా? నువ్వు ఒక తండ్రిగా నీ బాధ్యతలను గుర్తెరగగలుగుతున్నావా? కొంతమంది పిల్లలు ఏం తిన్నారు, ఏం ధరించుకున్నారు, అసలు మంచి చదువుతున్నారా లేదా ఏది పట్టించుకోరు. కొంతమంది తల్లులు కూడా అంతే, ఇంట్లో వంట ఉందా, భోజనం ఉందా, సరుకులు ఉన్నాయా, ఏంటి, ఎలా చేస్తే నా కుటుంబం బాగుపడుతుంది అనేటువంటిది ఏదీ లేదు. పోనీ ప్రార్థన చేస్తారా, ఆ ప్రార్థన ఉండదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పిల్లలు కూడా అంతే, వారికి బోల్డ్ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. హోంవర్క్ చేయాలి, ఇది నా బాధ్యత, నేను చదువుకోవాలి, నేను మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఈ జ్ఞానం లేకుండా బ్రతుకుతుంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. బాధ్యత లేనటువంటి వారు ఏ కుటుంబంలో ఉంటారో ఆ కుటుంబానికి బాధేనండి. ఆ కుటుంబం పేదరికంలోనికి వెళ్ళిపోతుంది, ఆ కుటుంబం దరిద్రంలోనికి వెళ్ళిపోతుంది, ఆ కుటుంబంలో శాంతి సమాధానాలు ఉండవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బాధ్యత తీసుకునే వాడి మీదనే ఇంకొక బాధ్యత. యోహాను గారికి ఆల్రెడీ శిష్యుడిగా ఒక బాధ్యత ఉంది. ఆయన సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. కానీ తల్లి బాధ్యత కూడా తీసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. 5 తలాంతులను 10 చేసినటువంటి వాడికి సోమరి అయినటువంటి ఆ చెడ్డదాసుడి దగ్గర నుంచి ఆ తలాంతు తీసుకెళ్ళి మళ్ళీ ప్రభు ఇస్తాడు చూడండి. ఇప్పుడు 11 అయ్యాయి. కొన్ని రోజుల తర్వాత దీన్ని డబల్ చేసేటువంటి పరిస్థితి. అవునండి, ఈరోజు నేను మీకు మనవి చేస్తున్నాను, దయచేసి గమనించండి. బాధ్యతలను స్వీకరించేవారిగా, బాధ్యతలను నిర్వర్తించేవారిగా మార్పు చెందాలని నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుడు పనివాళ్ళ కొన్ని బాధ్యతలను మోపినా, నువ్వు నాకు ఈ ప్రణాళిక ఉంది నీ పట్ల, నా చిత్తం ఇది నీ పట్ల అని దేవుడు పదే జ్ఞాపకం చేసినా అదొక రకమైనటువంటి విచిత్ర ధోరణిని ప్రదర్శిస్తున్నటువంటి వాక్య అవగాహన కలిగినటువంటి వారు కూడా ఎంతోమంది లేకపోలేదు. ఈ రోజున ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ బాధ్యతలను గుర్తిరగలుగుతున్నావా? నీ బాధ్యతలను నిర్వర్తించగలుగుతున్నావా? బాధ్యతలను విస్మరించి ఈ లోకంలో పడిపోయి ముందుకెళ్తున్నావా? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. కొన్ని మాటలను మీ దృష్టికి నేను తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. కొన్ని చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ బాధ్యతలన్నింటినీ శిష్యులకు అప్పగించిన తర్వాత ఆ క్రమంలోనికి పౌలు గారు కూడా వస్తారు. పౌలు గారు తన శాయశక్తుల దేవుని కొరకు సువార్తను ప్రకటించడం జరుగుతుంది. దాని తర్వాత తిమోతి గారికి దాన్ని అప్పగిస్తాడు. అప్పగించేటప్పుడు ఏమన్నాడో తెలుసా? తిమోతి, నేను నీకు అప్పగిస్తున్నాను, నీవు కూడా దీన్ని నమ్మకం కలిగిన వారికి, సామర్థ్యం కలిగిన వారికి అప్పగించు అని చెప్తాడు. చూడండి ఎంత సంఘం గురించినటువంటి బాధ్యత. రాబోయే తరాలలో సువార్త విషయం ఆయన తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఆలోచన చేయవలసిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ విధంగా మనం గమనిస్తే దేవుని వాక్యం బాధ్యతాయుతంగా జీవించటం అనే విషయాన్ని మనకు నేర్పుతున్నట్టుగా మనం చూడవచ్చు. ప్రభు మనకు కొన్ని బాధ్యతలను అప్పగించారు. వాటి గురించి క్లుప్తంగా మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది సువార్త బాధ్యతను ప్రభు మనకు అప్పగించాడు. సువార్త బాధ్యత మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని చెప్పాడు. సమస్త ప్రజలను శిష్యులనుగా చేయుడి అని అన్నాడు. సువార్త ప్రకటించటం ఒక ఎత్తు అయితే, ప్రకటించబడిన తర్వాత యేసు ప్రభువు వారికి పరిచయం అవుతాడు. కాబట్టి ఈ యేసు ప్రభువును అనుకరించే వారిగా, వెంబడించే వారిగా ఆ స్వార్థను విన్నటువంటి ప్రజలను యేసుకు శిష్యులుగా చేయాల్సినటువంటి ఆ స్వార్థ బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చే వారిగా మనం ఉండాలని దాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేశాడు. అదే రీతిగా ఈ స్వార్థ అనేది ఈ రోజున చాలా కరువైపోయింది. అన్యజనుల మధ్యలోనికి వెళ్ళి, ప్రభు అంటే ఎరగనటువంటి వారి దగ్గరికి వెళ్ళి, మన క్లాస్మేట్స్ కావచ్చు, మన కొలీగ్స్ కావచ్చు, మన గ్రామస్తులు కావచ్చు, మన ఇరుగుపొరు జీవిస్తున్నటువంటి వారు కావచ్చు, వారికి ప్రభు గురించినటువంటి మాటలు చెప్పడం, ఆ ప్రభు యొక్క శిష్యులుగా వారిని తయారు చేయడానికి మనం ప్రయత్నం చేయడం అనేది పెద్దగా జరగట్లేదనే చెప్పాలి. అదొక నామోషిగా మనం భావిస్తూ ఉన్నాం. కల్చర్ అనే పేరు మీద ఏమని అనుకుంటారేమోలే, ఇప్పుడున్న రోజులలో
సువార్త ప్రకటించే రోజులు కావు. ప్రభు గురించి చెబితే మళ్ళీ అవి ఎటువైపు పెడార్థాలకు దారితీస్తుంది అనేటువంటి ఒక భయం, ఆందోళన, సిగ్గు, ఇవన్నీ కూడా సువార్త ప్రజలకు చెప్పేవారిగా మనం చేయట్లేదు. అయితే పౌలు గారి యొక్క జీవితాన్ని మనం చూస్తే ఆ రోజులలో సువార్త చెప్తే, యేసు ప్రభు గురించి చెప్తే నమ్మేటువంటి మనుషులేం కాదండి. పౌలు గారిని ఎన్నిసార్లు కొట్టలేదు, పేతురు గారిని చెరసాల్లో పెట్టలేదా? యేసుక్రీస్తు ప్రభు ఆ రోజులలో కూడా, శిష్యులు భూలోకం మీద నడిచినటువంటి రోజుల్లో కూడా సువార్తకు అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణం ఏమీ లేదు. ఆ రోజున ఉండాల్సినటువంటి కష్టాలు ఆ రోజున ఉన్నాయి, ఈ రోజున ఉండాల్సినటువంటి కష్టాలు ఈ రోజున ఉన్నాయి. పౌలు గారిని ఎన్నిసార్లు హింసలు పెట్టారు, ఎన్నిసార్లు తరిమారు. పౌలు గారిని ఎన్నిసార్లు కొట్టారు, చెరసాలలో ఎన్నిసార్లు వేశారు. పౌలు, శీల, పేతురు ఇట్లాంటి మహాభక్తులందరూ కూడా స్వార్థ నిమిత్తం కష్టాలు పడ్డవాళ్ళే. అయితే పౌలు గారు అన్న మాట కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ పత్రిక 16వ వచనంలో, స్వార్థ ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. ఎందుకంటే దేవుడు నాకు పెట్టినటువంటి గొప్ప బాధ్యత ఇది, దేవుడు నా భుజాల మీద పెట్టినటువంటి బాధ్యత ఇది అని ఆయన గమనించాడు. మనం గమనిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుంచి ఈ మాట మనం చదవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాలలో అసలు సువార్త ప్రకటించటం అనేది పౌలు గారికి దేవుడు పెట్టాడు కదా. దాని గురించి పౌలు గారు చూడండి ఎంత పెద్ద మాట అన్నారో. 11వ వచనం మనం చూస్తే, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములోను ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి, సంఘము వలన ప్రభు యొక్క మహాత్మ్యము అన్యజనులకు తెలియబడాలనేది దేవుని యొక్క సంకల్పం. అంటే ఎవరు మినహాయింపబడ్డారు ఇక్కడ? సంఘంలో చేర్చబడ్డ వాళ్ళందరూ, ప్రభువుని ఎరిగినటువంటి వారందరూ కూడా పౌలు గారి లాగానే, శిష్యుల్లాగానే బయటికి వెళ్ళి వారు ఎరిగినటువంటి ప్రభు గురించినటువంటి సత్యాలను, మహత్యాన్ని అన్యజనుల మధ్యలో ప్రకటించవలసినటువంటి వారమై ఉన్నాం. సంఘంలో సభ్యుడిగా ఉన్నటువంటి మీరు ప్రతి ఒక్కరూ కూడా ప్రభువు గురించి బయట మాట్లాడాల్సిందే. ఎందుకంటే ఒక స్వార్థ బాధ్యత నీ మీదనే పెట్టాడు దేవుడు, నా మీదనే పెట్టాడు. ఒకసారి ఆలోచించండి, నీ వల్ల ఎంతమంది ఇప్పటికీ సువార్త విన్నారు, ఎంతమంది ఇప్పటికీ దేవునికి దగ్గరగా నడిపించబడ్డారు, ఎంతమంది సంఘంలో చేర్చబడ్డారు, ఎంతమంది నిష్ఠాపరులైనటువంటి విశ్వాసులుగా నీ వల్ల నడిపించబడ్డారు. ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అదేమీ లేకుండా ఏదో సాధించిన వాళ్ళలాగా బాధ్యతారాహిత్యంగా, అసలు నీ బాధ్యత ఫలానా స్వార్థ బాధ్యత నాది అని ఒక అవగాహన లేకుండా బ్రతుకుతూ ఉన్నామేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు. ఈ మాట నాతో చెప్పండి, స్వార్థ ప్రకటించవలసిన బాధ్యత నా మీద ఉన్నది, స్వార్థ ప్రకటించవలసిన బాధ్యత నా మీద ఉన్నది అని నువ్వు ఈ రోజు నుంచి అనుకొని ప్రవర్తించగలిగితే నువ్వు ఎవరినో, కొంతమందినైనా సరే ప్రభువు వైపునకు రప్పించగలుగుతావు, నడిపించగలుగుతావు. నిత్య నరకంలో నుండి వారిని తప్పించిన దానివి అయిపోతావు. ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. తర్వాత కొంచెం ముందుకు వస్తే, శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తెలియపరచుటకును పరిశుద్ధులలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించను అనుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వార్థ ప్రకటించటం ఏదో శక్తికి మించిన పని, భారం, బరువు అనుకోమాకండి. ఇది ఒక కృపగా భావించండి. ప్రభువు గురించి చెప్పటం నాకు దొరికిన కృప అని మీరు అనుకోగలుగుతారా ఈ రోజున? ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. కొంతమంది దీని గురించి నోరు కూడా విప్పరు. నాకు తెలిసి ఈ వాక్యం వింటున్న మీలో కొందరు ఇప్పటి వరకు యేసు ప్రభు గురించి, ఆయన గొప్పతనం గురించి, ఆయన మహిమ గురించి ఒక్కరితోనూ కూడా పంచుకున్నటువంటి వాళ్ళు ఒకవేళ ఉన్నారేమో. ఆలోచన చేయండి. ఈ రోజున మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, సువార్త ప్రకటించవలసినటువంటి బాధ్యత ప్రభు మన మీద పెట్టాడు. అదొక గొప్ప కృపగా మనం భావించి 10 మందికి ప్రభు గురించినటువంటి సువార్త మనం ప్రకటించే వారిగా ఉండాలి. ఈ కరోనా విస్తృతంగా ప్రబలుతున్నటువంటి రోజులలో మనం ఉన్నాం. టీవీలలో మీరు గమనిస్తే కంటిన్యూస్గా ఏ ఛానల్ పెట్టినా ఈ రోజున ఈ రాష్ట్రంలో ఇంతమంది కేసులు, ఇంతమంది మరణించారని వస్తూనే ఉంది, చూస్తూనే ఉన్నారు. న్యూస్ పేపర్లలో కూడా వస్తుంది, సెల్ ఫోన్లలో కూడా అప్డేట్స్ వస్తున్నాయి. అయినా కానీ మనం ప్రచారం చేస్తూనే ఉంటాం ఇన్ని కేసులని. ఎవరు చెప్పమన్నారు ఆ దుర్వార్త? ఆ మరణ వార్త ఎవరు చెప్పమన్నారు నిన్ను? లేదా ఆ యాక్సిడెంట్ గురించి ఎవరు మాట్లాడమన్నారు? ఆ రాజకీయం గురించి నువ్వు మాట్లాడకపోతే పెద్దగా వచ్చే నష్టమే ఉంది?
కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పనిమాల స్వార్థ ప్రకటించవలసినటువంటి భారం నా మీద ఉన్నది. స్వార్థ ప్రకటించకపోతే నాకు శ్రమ, స్వార్థ ప్రకటించడం నాకు దొరికిన గొప్ప కృప అని బైబిల్ గ్రంథంలో వాక్యాలు కనపడతా ఉంటే వాటిని అసలు చదవకుండా, వాటిని పరిగణలోనికి తీసుకోకుండా, నీ బాధ్యతను గుర్తెరగకుండా నువ్వు ముందుకు వెళ్ళడం అది ఎంతవరకు సబబు అంటారు? ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వార్థ ప్రకటించే బాధ్యత ప్రభు మన మీద పెట్టారు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా మరి ఒక బాధ్యతను గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. సహోదరుల ఎడల బాధ్యత అంటే తోబుట్టువుల పట్ల బరువు బాధ్యతలను తీసుకునే వారిగా మనం ఉండాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. బైబిల్ గ్రంథంలో యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనిస్తే 16వ అధ్యాయం 16వ వచనం 17వ వచనాన్ని మనం చూస్తే, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము అని ఉంది. సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలంట. ఈ రోజున గమనించండి, చాలామంది తోబుట్టువులు అసలు బ్రతికారా చచ్చారా, ఎక్కడున్నారు, వాళ్ళ ఫోన్ నంబర్ ఏంటి అనేటువంటి ఆలోచన లేకుండా బ్రతుకుతున్నారండి. నేను బాగుంటే చాలు, నా భార్య బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, నా పిల్లలు చదివితే చాలు, మేము పైకి వస్తే చాలు, మేము ఇల్లు కట్టుకుంటే చాలు అన్నట్టుగా ఉన్నారు. చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఒక్క తల్లి దగ్గర స్తన్యపానం చేసి ఎదిగినటువంటి తోబుట్టువును ఎలా మర్చిపోతావు? నీతో పాటు చిన్నప్పుడు కలివిడిగా కలిసి ఆడుకున్నటువంటి ఆ తోబుట్టుని, ఒకరి బట్టలు ఒకరు వేసుకొని పెరిగినటువంటి ఆ తోబుట్టుని, ఒకే మంచం మీద చాలా సంవత్సరాలు కలిసి పడుకున్నటువంటి ఆ తోబుట్టుని ఎలా మర్చిపోగలుగుతున్నావు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం గమనిస్తే ఇంకా కొంచెం ఘాటైన మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలిగుట చూచియు, ఒక్కొక్క దగ్గర కామాలు కనిపిస్తుంటాయి. నీ పరిస్థితి బాగోనే ఉంది, నీతో పాటు పుట్టిన ఆ అన్న కావచ్చు, లేదా చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, తమ్ముడు కావచ్చు, వాళ్ళ పరిస్థితి బాగుందా? వారికి ఏమన్నా చేయూతనిచ్చావా? ఒకసారి ఆలోచన చేయండి. ఒకప్పుడు మన తల్లిదండ్రులు తోబుట్టులు మనకి, వాళ్ళ పిల్లలమైన మనకి ఒకే రకమైనటువంటి భోజనం, ఒకే రకమైనటువంటి బట్టలు కుట్టించారు కదా. చిన్నప్పుడు నీకు మీ అన్నకి, నీకు మీ తమ్ముడికి, నీకు మీ అక్కకి, చెల్లికి ఒకే తానులో నుంచి బట్టలు కొన్నారు కదా. ఈ రోజున నీ తమ్ముడిని అలాగే ఎందుకు చూడలేకపోతున్నావు? తమ్ముడు ఒంటి మీద మంచి బట్టలు ఉంటే, అన్న ఒంటి మీద మంచి బట్టలు ఉంటే ఎందుకు ఓర్చుకోలేకపోతున్నావు? పోనీ నా తమ్ముడికి సరిగా పరిస్థితి లేదు, నా అన్నకు సరిగా పరిస్థితి లేదు, చెల్లె కాస్త దరిద్రంగా ఉంది, అక్క కాస్త దరిద్రంగా ఉంది, అక్క పిల్లలు కాస్త వెనకబడ్డారు, చెల్లి పిల్లలు కాస్త వెనకబడ్డారు, అన్నయ్య పిల్లలు కాస్త వెనకబడ్డారు, తమ్ముడి పిల్లలు కాస్త వెనకబడ్డారు, పరిస్థితి బాగోలేదు, పెళ్ళిడికి వచ్చారు, చేయలేకపోతున్నారు, స్థిరపరచబడలేకపోతున్నారు, వారి ఇల్లులు బాగోలేవు, వారి వస్త్రాలు బాగోలేవు, వారి పోషణ బాగోలేదని ఎప్పుడన్నా ఆలోచించావా? ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాగా, కయీను తన తోబుట్టు, తన తర్వాత పుట్టినటువంటి తమ్ముడి గురించి ప్రభు దగ్గర ప్రవర్తించాల్సిన రీతిగా ప్రవర్తించలే, మాట్లాడాల్సిన రీతిగా మాట్లాడలేదు. అదొక రకమైనటువంటి పరిస్థితి. సంవత్సరానికి ఒక 10 రూపాయలు ఇస్తే ఇక దాంతోనే జీవితం మొత్తం బతుకుతారన్నట్టుగా మాట్లాడేటువంటి వాళ్ళు. పెడదామన్నా, తోబుట్టువుకు ఏదన్నా చేద్దామన్నా భార్యో భర్తో ఎవరో ఒకరు అడ్డం వచ్చేటువంటి పరిస్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. దొంగసాటుగా సహాయం చేసేటువంటి పరిస్థితి ఒకవేళ మీ కుటుంబంలో ఉందేమో, ఒకవేళ నీ భర్త చేస్తానంటే దానికి లెక్కలు అడుగుతూ ఉన్నావేమో. ప్రియ సహోదరి, జాగ్రత్త, ఆలోచించు. ఈరోజు నేను బ్రతిమలాడుతున్నాను, సహోదరులను పట్టించుకోవాల్సిన, ఒక కడుపులో పుట్టినటువంటి పిల్లలు ఆడ కావచ్చు, మగ కావచ్చు, వారిని పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభువే మన భుజాల మీద పెట్టాడు అన్న సత్యాన్ని దేవుని సేవకునిగా, దేవుని వాక్యాన్ని చూపించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో నీ తోబుట్టును పట్టించుకున్నావా? ఈ మధ్యకాలంలో నీ తోబుట్టుకు సంబంధించినటువంటి కుటుంబాన్ని నువ్వు పట్టించుకున్నావా అని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున మనం గమనిస్తే, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కరిగరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును అని రాసింది. తోబుట్టు మీద ప్రేమ చూపించని వాడి మీద అసలు ఆ దేవుడి ప్రేమ ఎలాగుంటుంది అనేటువంటి ఒక పరిస్థితి బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది. ఆలోచించండి. దేవుని ప్రేమ నీకు కావాలంటే నీ తోబుట్టువును నువ్వు ప్రేమించక తప్పదు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది తోబుట్టువులతో మాట్లాడరు,
పగ, కోపం, చచ్చిపోయినా రారు, పెళ్ళికి రారు. ఏమండి, ఇట్లాంటి పరిస్థితిని ఈ రోజున తోటి మనుషులో, దేవుని సేవకులు, సంఘస్థులు అడిగితే వారిని దాటేసి అదరగొట్టి మొదలేస్తున్నావేమో, కానీ రేపొద్దున దేవుడు అడుగుతాడు. జాగ్రత్త, గుండెల మీద చేసుకొని కాస్త ఒక్క మెట్టు వెనకకి తగ్గైనా సరే సమాధాన పడడం అనేది అది మంచి లక్షణం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొన్నిసార్లు సమాధాన పడడానికి తోటి సహోదరుడు, సహోదరి ప్రయత్నం చేస్తున్న దాన్ని తోసిపుచ్చేటువంటి వైనం, మౌనం ప్రదర్శించేటువంటి వైనం, మొండితనం చూపించేటువంటి వైనం ఉంది చూడండి, అది భక్తి అనుకుంటున్నారేమో, కానీ నేను మీకు మనవి చేస్తున్నాను, దయచేసి ఆ లక్షణాలను కొంత మార్చుకోవాల్సిందిగా నేను ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, ఎవడైనను తన స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కంటే చెడ్డవాడగును అని బైబిల్ గ్రంథంలో రాసింది. అంటే దాని అర్థం ఏంటి? ఎవరైతే తన తోబుట్టువులను, రక్త సంబంధీకులను, బంధువులను పట్టించుకోడో, వారిని సంరక్షించడో, వారికి బాగోగులు చూడడో, వారికి సహాయకంగా ఉండడో, వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు అని. అవిశ్వాసి నరకానికి పోవాల్సినోడే, అవిశ్వాసి కంటే చెడ్డోడు ఇంకెక్కడ పడాలి? మరి నరకంలో అడుక్కుపోవాలేమో, నరకంలో మధ్యలో పడాలేమో. ఆలోచన చేయాల్సింది నేను కోరుతున్నాను. తేలిగ్గా తీసుకోబాకండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పటికే చాలా చేశానని లెక్కలు కట్టమాకండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, తోబుట్టువులను పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇకపోతే మరి ఒక బాధ్యతను, దేవుడు మన మీద పెట్టినటువంటి బాధ్యతను నేను మీ దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాను. అదేంటంటే, పొరుగువారి పట్ల మనం బాధ్యతాయుతంగా ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉంది. పొరుగువారి ఎడల ఏ విధంగా మనం బాధ్యతాయుతంగా ఉండాలని అంటే, మనందరికీ తెలిసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ, మార్కు సువార్త 12వ అధ్యాయంలో రాసినటువంటి మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అని దేవుని యొక్క వాక్యం సూచిస్తుంది. కాబట్టి తప్పకుండా ఇది ప్రధానమైనటువంటి ఆజ్ఞ అనే మాట కూడా మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. కాబట్టి ఇరుగు పొరుగువారిని పట్టించుకునేటువంటి పరిస్థితి, ఇరుగు పొరుగు వారి యొక్క యోగక్షేమాలను తెలుసుకునేటువంటి ఒక లక్షణం, వారి యొక్క బరువు బాధ్యతలను కాస్త పంచుకునేటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా మనం గుర్తెరిగి మనం చేయగలిగితే ఆ దేవుడు మన పట్ల ఎంతో సంతోషిస్తాడు. ఇరుగు పొరుగు వారి మీద మనం ప్రేమలు చూపించటం వల్ల, వారి యోగక్షేమాలు తెలుసుకోవడం వల్ల, వారికి ఏదైనా అవసరత ఉన్నప్పుడు వారికి కొంత సహాయపడడం వల్ల మనం మనుషుల ప్రేమను కూడా, మనుషుల దయను కూడా మనం పొందుకోవచ్చు. ఆ దేవాది దేవుడు కూడా సంతోషించి ఆయన దయను కూడా మన మీద కురిపిస్తారని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదే రీతిగా పొరుగువారిని ప్రేమించటమే కాదు, కానీ బైబిల్ గ్రంథంలో రాసింది లేవియాకాండం 19వ అధ్యాయం 17వ వచనంలో, నీ పొరుగువాని శాపము పాపము నీ మీదికి రాకుండానట్లు తప్పక నీవు వారిని గద్దింపవలను అని బైబిల్లో రాసింది. అవునండి, పొరుగువారు ఏదైనా పాపం చేస్తుండగా నీకు అర్థమైతే, వారు తప్పితంలో మోసాలు చేస్తూ బ్రతుకుతున్నట్లయితే ప్రేమగా వారిని వెళ్ళి, దేవుని పక్షాన వెళ్ళి మనం వారిని మందలించి, ఇది మీకు సబబు కాదు, ఇది మార్చుకోవాలి, ఇది మీరు దిద్దుకోవాలి అని వారి దృష్టికి మనం ప్రేమగా తీసుకురావడం కూడా దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతగానే మనం స్వీకరించాలి. దేవుడు ఈ పొరుగువారిని ప్రేమించమని, పొరుగువారిని గద్దించమని, సరైన దారిలో పెట్టమని ప్రభు మనకు సూచిస్తూ ఉండగా ఈ బాధ్యతలను కూడా మనం గుర్తెరగాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇకపోతే దేవునికి మనం వారసులం, సంఘంలో సభ్యులుగా చేర్చబడ్డటువంటి మనం దేవునికి వారసులంగా మనం ఉన్నాం. కాబట్టి ఆ వారసులంగా మనం కొన్ని చేయవలసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే దేవాది దేవుణ్ణి మనం తండ్రి అని మనం పిలుస్తూ ఉన్నాం. తండ్రిగా ఉంటున్న ఆయన తండ్రి అయితే మనం పిల్లలం కదా, మనం కుమార్తెలం. కాబట్టి మనం ఆయన తండ్రి పనులను మనం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. తండ్రి భూలోకంలో ఏమేమి పనులు జరగాలని ఆయన కోరుకుంటున్నాడో ఆ పనులను నిర్వర్తించడానికి ఈ శకంలో మనం జన్మించిన వారమై ఉన్నాం. దయచేసి గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను. లూకాసు వార్త మనం చదివితే 2వ అధ్యాయం 49వ వచనంలో మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు మరియమ్మ యోసేపు గారితో మనం అక్కడికి వెళ్ళినప్పుడు వారితో కలిసి రాకుండా అక్కడే ఉండి వారితో, అక్కడ ఉన్నటువంటి పెద్దలతో ఆయన సంభాషిస్తున్నటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. అప్పుడు తల్లి మరియమ్మ గారు వచ్చి, నువ్వేంటి ఇక్కడ మిస్ అయిపోయావేంటి, నీకోసం మేము ఎంత కలవరపడ్డామో, ఎంత ఆందోళన చెందామో తెలుసా అని యేసుప్రభుతో అంటే, యేసుప్రభు, బాలుడైన యేసుప్రభు ఆ రోజుల్లో ఒక మాట అంటాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీకు తెలియదా అంటాడు. అంటే దాని అర్థం ఏంటండి?
ఆయన బాల్యం నుండే తాను అసలు భూలోకంలో ఎందుకు పుట్టాడో, ఏ పనులు చేయడానికి వచ్చాడో, ఏ కార్యాన్ని నెరవేర్చడానికి వచ్చాడో, దేన్ని ప్రకటించడానికి వచ్చాడో అది గుర్తెరిగిన వాడై ప్రవర్తిస్తున్నాడు. ఈ రోజున ఈ పరిస్థితి మనలో కూడా ఏర్పడితే ఎంత బాగుండును. ఆయనను తండ్రి అని పిలుస్తూ ఉన్నాం కదా. ఒక కుమారుడిగా నా బాధ్యత ఏంటి? నేను ఒక విశ్వాసిని కదా, నా బాధ్యత ఏంటి? నాకు ఈ తలాంతును దేవుడిచ్చాడు కదా, నా బాధ్యత ఏంటి? నేనేం చేయాలి అనేటువంటి, సంఘంలో నేను ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి పరిస్థితిని మీరు ఆలోచన చేస్తూ ఉన్నారా? కొన్ని పశువులు ఉంటాయండి. చిన్నప్పుడు ఎద్దుల బండి గురించి చూస్తే, ఆ ఎద్దుల బండి దగ్గరికి ఆ పశువులను మనం తోలుకొని వచ్చినప్పుడు కొన్ని వాటంతట అవే ఆ కాడిని మీద వేసుకుంటాయి, కానీ కొన్నిటిని గట్టిగా పట్టుకొని లాగాలి. అది ఎంత బద్ధకస్తమైనటువంటి ఆ ఎద్దు అది. చాలామందికి బాధ్యతలను మోయటం ఇష్టం ఉండదు, కానీ ఆ కాడి బరువైందని తెలిసి, చాలా బరువు రైతు ఇప్పుడు ఆ బండి మీద వేస్తాడని తెలిసి కూడా ఆ గడ్డి పెట్టి, ఆ దానా పెట్టి, ఆ నీరు పెట్టి, ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి ఆ బాగోగులు చూసుకుంటున్నాడు చూడండి. ఆ పశువుకి, ఆ రైతుకి ఆ పశువు అందించే అటువంటి ఆ సేవలు గమనించారా ఎప్పుడన్నా? ఒకసారి ఆలోచించండి. నీకు రక్షణ ఇచ్చి, నీకు జీవాన్ని ఇచ్చి, నీకు పోషణ ఇచ్చి, నీకు జ్ఞానాన్ని ఇచ్చి, నిత్య నరకానికి పోకుండా మోక్ష మార్గంలోనికి నిన్ను తీసుకొచ్చినటువంటి దేవాది దేవుడు ప్రేమగా నీ మీద కృపగా భావించి ఆ బాధ్యతలను స్వీకరించి నిర్వర్తిస్తే ఎంత బాగుంటుంది. బాధ్యత రాహిత్యంగా దేవుడు తలాంతులు ఇస్తే ఆ తలాంతులను కూడా ప్రభువు కోసం వినియోగించకుండా, ఆ తలాంతులకు అనుగ్రహించిన జ్ఞానాన్ని సొంత జీవితానికి, వ్యాపారానికి, ఉద్యోగానికి ఖర్చు పెట్టుకుంటూ దేవునికి వినియోగించకుండా ఒక రకమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ఒక మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పటికైనా నీ మీద దేవుడు పెట్టుకున్నటువంటి ఆ ఎక్స్పెక్టేషన్కి మీట్ అవ్వాలని నేను కోరుతున్నాను. ఇంకా అలాగే బ్రతకబాక. దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతును, వరాన్ని నిర్లక్ష్యం చేయబాక. దేవుని కోసం బ్రతుకు. ఒక బాధ్యత తీసుకో, బాధ్యత కాడి మీదేసుకో, మొయ్యి. అది దేవుని యొక్క భారం సులువు అని, దేవుని యొక్క కాడి సులువు అని, తేలిక అని బైబిల్ మనకు బోధిస్తుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29-30 వచనాలు మనం చదివితే ఆయన బరువు తేలికైంది, ఆయన కాడి సులువైందని మనం చదువుతాం. ఈరోజు నేను మీకు మనవి చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఈ వారసుడులాగా ప్రవర్తించినటువంటి వైనాన్ని కూడా మనం చూడొచ్చు. తప్పిపోయిన కుమారుడు ఆ ఉపమానం ఉంటుంది చూసారా? ఆ ఉపమానంలో ఒక కొడుకు వెళ్ళిపోయాడు మొత్తం తీసుకొని. పెద్ద కొడుకు తండ్రి దగ్గరే ఉన్నాడుగా, ఇక నాది కూడా నాకు ఇచ్చేసేయి, నీ ఎకరం ఏదో నువ్వు ఉంచేసుకొని కౌలుకి ఇస్తావో, మరి ఎవరు ఒక జీతగాన్ని పెట్టుకొని పండించుకుంటావో నాయన, మరి తమ్ముడికైతే ఎలాగో ఇచ్చావుగా, నాది నాకు ఇవ్వు అని అన్నాడా? మనం గమనిస్తే 15వ అధ్యాయంలో 29-30 వచనాలు మనం చూస్తే, నేను ఇన్ని రోజుల నుండి నీ దగ్గరే ఉండి నీ భూమిని నేను సేద్యపరుచుచున్నానే అనే మాట మనకు అక్కడ కనిపిస్తుంది. చూడండి 29వ వచనంలో, తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడైనను మీరలేదే అనే మాట. వాస్తవానికి పెద్ద కుమారుడు ఏదో అలిగినట్టుగా, ఇంట్లోకి రానొల్లనోడిలాగా మనకు కాసేపు కనిపించినా, ఈ మాటను ఒక్కోసారి మనం ధ్యానం చేయం. ఎంత నమ్మకంగా తన తండ్రి దగ్గర ఉండి, తన తండ్రి ఆరోగ్యాన్ని గమనించుకుంటూ, తన తండ్రి బాధ్యతను తీసుకుంటూ, అక్కడ ఉన్నటువంటి తనదై ఉన్నటువంటి ఆ పొలాన్ని సేద్యం చేస్తూ, తండ్రి ఆజ్ఞలను పాటిస్తూ, అక్కడ తండ్రి, నువ్వెప్పుడు నా పొలాన్ని సేద్యం చేసావురా, నువ్వు నా ఆజ్ఞలు ఎప్పుడు మీరావు, ఒక్కరోజన్నా నా మాట విన్నావా పెద్దవాడా అన్నాడండి? అనలేదు. ఎందుకంటే ఆ పెద్దవాడు తండ్రి ఆజ్ఞలను పట్టించుకున్నాడు. తండ్రి భూమిని సేద్యం చేశాడు. తండ్రి తర్వాత ఆ మిగిలినది తనదే అనేటువంటి జ్ఞానం కలిగి ఒక వారసుడిగా, ఈ తండ్రికి పుట్టిన కుమారుడిగా, ఈ మిగిలింది నా బాధ్యతే కదా, దీన్ని సాగు చేయాల్సిన బాధ్యత నాదే కదా, దీన్ని దున్నాల్సిన బాధ్యత నాదే, నా తండ్రిని సంరక్షించాల్సిన బాధ్యత నాదే. ఆ చిన్నోడు ఎలాగో దేశతిమ్మరైపోయాడు, వాడికి పెద్ద బాధ్యతలు లేవు, మరి మిగిలింది నేనే కదా, నేనన్నా పట్టించుకోకపోతే పరిస్థితి, ఈ ఆస్తి ఎలా మిగులుతుంది, నా తండ్రి ప్రాణం ఎలాగా కుదుటపడుతుంది అని అనుకున్నాడేమో అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. ఒకసారి ఆలోచన చేయండి. కొంతమంది అంతే అండి, పెళ్లి చేసుకొని ఎటో వెళ్ళిపోతారు, వేరే కాపురం పెట్టేస్తారు. ఆ తండ్రి పరిస్థితి ఏంటి, ఆ తల్లి పరిస్థితి ఏంటి, తోబుట్టువుల పరిస్థితి ఏంటి?
ఇక ఉద్యోగం అనే పేరు మీద లేదా దూరం అనే పేరు మీద ఏది పట్టించుకోకుండా వారిని వదిలేస్తే పరిస్థితి ఏంటి? బాధ్యత రాహిత్యంగా బ్రతుకుతున్నావేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఇక కొంతమంది దగ్గర అన్ని లెక్కలు ఉంటాయి. నేను అప్పుడు ఎంత పంపించాను, ఇది చేశాను, అది చేశాను, ఇది చేశాను. రైటే, నువ్వు చేయలేదని ఎవరు అనట్లేదు. కానీ కొన్నిసార్లు వ్యక్తిగతంగా కూడా మీరుండి చేయవలసినటువంటి అవసరత ఉంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఒకసారి ఆలోచించండి. తప్పిపోయిన కుమారుడి ఆ ఉపమానంలో ఇంటి దగ్గర ఉన్నటువంటి కుమారుడు బాధ్యతాయుతంగానే ఉన్నట్టుగా మనం కొంత గమనించగలుగుతాం. ఇక్కడ మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఆయన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ ఆయన కుమారులే అని రాసింది. తను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ తన కుమారులగుటకు ఆయన అధికారము అనుగ్రహించను అనే మాట బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ప్రభువుని మనం అంగీకరించాం అంటే ఆయన మనకు తండ్రి, మనం ఆయన పిల్లలం. కాబట్టి మనం ఆయన వారసులం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే దాంట్లో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులము అని రాసింది. అవును, ఆయనను తండ్రి అని పిలిచే పిల్లలం, ఆయనకు వారసులం మనం. ఆయన వారసుడిగా మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి. ఆయన వారసులుగా మనం ఏం చేయాలి? ఆయన స్వాస్థ్యాన్ని మనం కాపాడాలి. ఆయన వారసులుగా మనం చేయవలసినటువంటి బాధ్యత, బరువు, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనము ఉండాలి. ఆయన ఆస్తిని మనం సేద్యం చేయాలి. సంఘంలో మన బాధ్యతలను మనం గుర్తెరగాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాగ చేయకుండా నీ జస్ట్ తండ్రి అని పిలవటంలో అర్థం లేదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇకపోతే మరి ఒక బాధ్యతను గురించి కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. దాసుని బాధ్యత ప్రభు మనకు పెట్టాడు. మనం గమనిస్తే కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో పౌలు గారు సంఘానికి ఒక మాట రాస్తుంటాడు. సంఘంలో ఉన్నటువంటి వారు, వాస్తవానికి పౌలు గారు ఒక్కడే సేవకుడు కాదండి. పౌలు గారు ఒక్కడే సేవకుడు కాదు. 3వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. ఈ వచనం మనకు బాగా తెలుసు. తర్వాత మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు అని అన్నాడు. ఎవరిని అంటున్నాడు? ఒక సంఘాన్ని అంటున్నాడు. దాని అర్థం ఏంటండి? ఈ రోజున మీరు పాస్టర్ గారు కాబట్టి, మీరు సమర్పించుకున్నారు కాబట్టి, మీరు అభిషేకం తీసుకున్నారు కాబట్టి, మీరు ఆర్డైన్ చేయబడ్డారు కాబట్టి మీరే చేయాలండి ఈ పని అని కొంత దీర్ఘాలు తీసి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రియమైనటువంటి సంఘస్థురాలా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీవు కూడా దేవుని దాసుడవే, దేవుని దాసురాలవే. దేవుడు నీకు కొన్ని బాధ్యతలు పెట్టాడు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక యజమాని దగ్గర పని కుదిరాడు అనుకోండి, ఇక ఊరికేనే నెలగానే జీతం ఇస్తాడా? ఏ పని ఉండదా? ఏ బాధ్యత ఉండదా? ఏ కష్టం ఉండదా? నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దాసుడికి ఒక యజమానుడు ఉంటాడు. ఆ యజమానుడికి చాలా పెద్ద పని ఉంటుంది. ఆ పెద్ద పనిని ఈ దాసుడి సహాయాన్ని తీసుకొని చేపించుకుంటూ, తాను కష్టపడుతూ, దాసుడికి కొంచెం పని చెబుతూ డిస్ట్రిబ్యూట్ అయ్యి పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. అదే రీతిగా ఒక దాసుడిగా, ఒక దాసురాలుగా దేవుని సంఘంలో, సమాజంలో నీకు దేవుడు ఏం పని చెప్పబోతున్నాడు, ఈరోజు ఏం చెబుతాడో, రేపేం చెబుతాడో, ఆ పని నువ్వు చేసుకుంటూ పోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుతో శిష్యులు తిరుగుతున్నప్పుడు వారు శిష్యులు. ఈ రోజున పోయి అక్కడ పస్కాకు భోజనం సిద్ధపరచండి అనేవాడు, లేదా ఫలానా దగ్గరికి వెళ్ళి గాడిద నిప్పుకొని రండి అనేవాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫలానా శిష్యుడికి అయ్యా ఇదిగో నా తల్లి అనేవాడు, తీసుకో, బాధ్యత తీసుకో అన్నాడు. ఈ తొట్లలో నీళ్లు పోయండి అని అన్నాడు ఒకసారి. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఒక యజమానుడిగా చెప్పినటువంటి పనిని మనం నెరవేర్చే వారిగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో మీరు దాసులైనటువంటి వారు, ఆ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, దాసుడు ఎలాగ ఉండాలి అనంటే, ఇప్పుడు ఇక్కడ 2 రకాల దాస్యాన్ని గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయుండు అని ఉంది. దాసుడు విధేయతను చూపించాలి. క్రీస్తునకు ఏ విధంగా విధేయత చూపిస్తామో మన యజమానులకు కూడా, మన ఎంప్లాయర్కి కూడా మనం కాస్త విధేయత చూపించాలి. వారు చెప్పినటువంటి పనిని మనం
శుద్ధ హృదయంతో, మంచి మనస్సాక్షితో, యథార్థమైన హృదయం కలిగిన వారమై మనం చేసేవారిగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది ఎవరి కింద అయితే పనిచేస్తారో వాళ్ళ పట్ల నమ్మకంగా ఉండరు. దేవుడు పెట్టినటువంటి బాధ్యత ఏంటో తెలుసా? నీకు జీతం ఇచ్చేవాడి పట్ల యథార్థత కలిగి, నమ్మకం కలిగి నువ్వు పనులు చేయాల్సినటువంటి అవసరత. నీకు ప్రాణభిక్ష పెట్టి రక్షణ భాగ్యాన్ని ఇచ్చి రేపొద్దున నిత్యత్వాన్ని ఇవ్వబోయేటువంటి దేవుడికి ప్రతి దినము క్షణం నిన్ను కాపాడుతూ ఉన్నటువంటి దేవాది దేవుడు నీ మీద పెట్టినటువంటి ఆ బాధ్యతలను నిర్వర్తించే ఒక దాసుడిగా, దాసురాలిగా నేను కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. మలాకి 1:6 మనం గమనిస్తే, మొదటి అధ్యాయం 6 మనం గమనిస్తే, దాసుడు యజమానుని ఘనపరుస్తూ ఉండాలి. ఒక దాసుడిగా, దాసురాలిగా మనల్ని దేవుడు పెట్టాడు కాబట్టి ఆయన చెప్పిన పని చేసేవారిగా మనం ఉండాలి. ఆయన వెలమన చోటికి మనం వెళ్ళేటట్టుగా ఆయనను స్తుతించేవారిగా, ఆయనను ఘనపరిచేవారిగా, ఆయన పేరును పైకి తీసుకొచ్చేవారిగా మనం ఉండాలి. మనం ఆలోచన చేస్తే, ఇదిగో ప్రభు దాసుడను, నీ దాసుడను, చిత్తం నీ దాసుడిని ఆలకించుచున్నాను, సెలవివ్వు అన్నటువంటి మాటలు మనకు బైబిల్లో మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరియమ్మ గారిని మనం చూస్తే ఆమె ఏమనింది? నువ్వు పెళ్లి కాకముందే గర్భవతి అవ్వాలి, కొడుకును కనాలి, యేసు అని పేరు పెట్టాలి అని ఆ దూత కనపడ్డప్పుడు, ఆ మాటలన్నీ చెప్తున్నప్పుడు నాకెందుకు వచ్చిన గోల అనిందండి? అనలేదు. ఆవిడన్న మాట, ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నువ్వు చెప్పిన దానికి నేను విధేయత చూపిస్తాను. అది ఎంత రిస్క్ అయినా, అది ఎంత అవమానమైనా, అది ఎంత నిందకు కారణమైనా కానీ నేను ప్రభువుకు దాసురాలను అయిపోయా, ప్రభువుకు దాసుడిని అయిపోయా కాబట్టి ఏదైనా భరిస్తాను, ఏ కష్టమైనా భరిస్తాను, ఏది చేయమన్నా చేస్తాను. నా శరీరాన్ని, నా ప్రాణాన్ని అవమానానికైనా, ఇంకా దేనికైనా నేను సమర్పిస్తాను అన్నటువంటి భావన మనకు అందులో కనిపిస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దాస్యపు బాధ్యతను మనం గుర్తెరిగినటువంటి వారమై మనం ప్రవర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇక చివరిగా ఇంకా చాలా బాధ్యతలు ప్రభు మన మీద పెట్టాడు, కానీ దీంతో నేను ముగిస్తున్నాను. శిష్యుడి బాధ్యత దేవుడు మనకు పెట్టాడు. మనం ప్రభువుని నమ్ముకున్నాం, క్రైస్తవులం అయిపోయాం, విశ్వాసులం అయిపోయాం, బాధ్యతలు తీసుకున్నాం. ఇప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, మార్కు సువార్త 16వ అధ్యాయం 14-15 వచనాలలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి, ప్రకటించండి, వెళ్ళండి అని దేవుడు మనకి శిష్యుడి బాధ్యత అప్పగించాడు. ఆ 12 మందితోనే అయిపోలేదండి, పౌలు గారితో, తిమోతితోనే అయిపోలే. ఈ హయాంలో, ఈ కాలంలో మనము దేవునికి శిష్యుడిగా, శిష్యురాలిగా ఉండాలి. ప్రభు వెళ్ళమన్న చోటికి వెళ్ళి, ప్రభు మొయ్యమన్న భారాన్ని మోసి, ప్రభు విప్పమన్నది విప్పి, ప్రభు తోలుకొని రమ్మన్న తోలుకొని వచ్చి, ప్రభు చెప్పమన్న మాటను సూటిగా చెప్పి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కష్టాలైనా, ఇబ్బందులైనా, హింస అయినా, వేదన అయినా, అవమానాలైనా, వేటికైనా మనం ఓర్చుకొని దేవునికి శిష్యుడిగానే మనం బ్రతకవలసినటువంటి అవసరత ఉంది. అది మన బాధ్యత అని ఈ రోజున మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి వానికి, భూమి మీద పుట్టినటువంటి ప్రతి విశ్వాసికి ఏదో ఒక బాధ్యత ఉంది. తలాంతుల ఉపమానంలో మనం చూస్తే, ఒకడికి 5, ఒకడికి 2, ఒకటికి 1 అనే మాట ఉంది చూడండి. అంటే దాని అర్థం ఏంటి? ఏ ఒక్కరిని దేవుడు వదలలేదు. ఎవరికి ఇవ్వవలసిన బాధ్యత, ఎవరి మీద మోపవలసినటువంటి బాధ్యత దేవుడు వారి మీద మోపాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తులైన పౌలు గారిని మనం గమనిస్తే, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. చూడండి, ప్రభు అననీయాతో అంటాడు పౌలు గురించి, నీవు వెళ్ళు, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు అని అంటాడు. కింద ఫుట్ నోట్లో నేను ఏర్పరచుకున్న పాత్ర అని అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. పౌలు గారి పట్ల ప్రభు యొక్క ప్రణాళిక ఏంటి అంటే, పౌలు గారు రాజుల దగ్గరికి వెళ్ళాలి, అన్ని జనుల దగ్గరికి వెళ్ళాలి, ఇటు ఇశ్రాయేలీల దగ్గరికి కూడా వెళ్ళాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి. ఈ వర్గం ప్రజల కోసమే కాదు, అన్ని వర్గాల హెచ్చు స్థాయిలో, దిగువ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గరికి ఇతన్నే నేను పంపాలనుకున్నాను. ఆ బాధ్యతలన్నీ ఏందే. రాజుగారి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాల్సిన బాధ్యత ఇతందే, ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాల్సిన బాధ్యత ఇతందే, అన్యజనుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాల్సిన బాధ్యత ఇతందే. ప్రతి వర్గం దగ్గరికి వెళ్ళి పరిస్థితులను తట్టుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి బాధ్యత ఇతనిదే అని పౌలు గారి విషయం అననీయ అనేటువంటి భక్తుడితో
పరలోకపు స్వరం వినిపిడుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 17:4 యేసుప్రభు అంటాడు, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను పూర్తి చేసి నెరవేర్చి నిన్ను ఘనపరిచితిని, నిన్ను మహిమపరిచితిని అంటాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చేయడానికి నీకు ఒక పని ఇచ్చాడు. అందులో ముఖ్యంగా ఒక విశ్వాసిగా చేయడానికి నీకు ఒక పని ఉంది. నీ కుటుంబంలో ఒక పని ఉంది, నీ వ్యక్తిగత జీవితంలో కొంత పని ఉంది, సంఘంలో నువ్వు వెళ్తున్నటువంటి సంఘంలో నీకు ఒక పని ఉంది. దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇప్పటికే దేవుడు నీలోనికి ఊదాడు, పంపించాడు. ఆ పనిని చేయడానికే నిన్ను పుట్టించాడు, ఆ పనిని చేయడానికే నిన్ను రక్షించాడు. ఆ జ్ఞానాన్ని, ఆ తలాంతును దేవుడు నీకు ఇచ్చింది. దానికోసమే ప్రియమైన దేవుని బిడ్డలారా, చేయుటకు దేవుడు నీకు అప్పగించిన పనిని నీవు బాధ్యతాయుతంగా నెరవేర్స్తే అది దేవుడికి మహిమ. అంతేగాని మోకాళ్ళు లొంగి గ్లోరీ గ్లోరీ హల్లెలూయా స్తోత్రం ఆమేన్ అంటే అది దేవుడికి మహిమ కాదండి. చేతులు ఊపుకుంటూ మహిమ మహిమ నా యేసుకే అని అంటే అది మహిమ కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేయడానికి నీకు అప్పగించినటువంటి బాధ్యతను నీవు బాధ్యతాయుతంగా శక్తివంచన లేకుండా నిర్వర్తించగలిగిన నాడు దేవుడికి ఆటోమేటిక్గా మహిమ ఆపాదించబడుతుంది. ఆ విషయాన్ని గమనించవలసిందిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బాధ్యతలను గుర్తెరుగుదాం. బాధ్యత లేకుండా బ్రతకవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. కుటుంబంలో నీకు ఎన్నో బాధ్యతలను ఇచ్చాడు. పిల్లల విషయం, భర్త విషయం, భార్య విషయం, కుటుంబ విషయం, తోబుట్టువుల విషయం, శిష్యుడిగా, వారసుడిగా, పొరుగువారి పట్ల బాధ్యత, సమాజం పట్ల బాధ్యత, మందిరం పట్ల బాధ్యత. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతిదీ నువ్వు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. సంఘంలో మీరు గమనించారా, కొంతమంది సమయం అయిపోయిన 5 నిమిషాలకు, ఆరాధన మొదలైన 5 నిమిషాలకు వస్తారు. వారికి అసలు ఏ బాధ్యత ఉండదు. ఇన్ని బాధ్యతలు దేవుడు నీ మీద పెడితే అలాగ ఊక్కుంటే ఎలాగ రాగలుగుతున్నావు? కానీ నీ తోటి విశ్వాసి, నీలాగానే ఆ సంఘం ద్వారా సమానమైనటువంటి మేలులు అనుభవిస్తున్నటువంటి నీ తోటి విశ్వాసి నీకంటే ముందుగా వచ్చి అన్ని ఏర్పాట్లు చేసి, అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా కాసేపు అక్కడే గడిపి అన్నీ సర్ది దేవుని సేవ, దేవుని పరిచర్యలో ముందుకు ఘనంగా, చక్కగా, సవ్యంగా కొనసాగడానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు చూడండి. మరి వారిని ఏమనాలి, మిమ్మల్ని ఏమనాలి? ఒకసారి ఆలోచించండి. కొంతమంది ఇక చాలా చేశామని అలసిపోయి ఇక విశ్రాంతి తీసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు గారు అలాగే చేశాడా? దేవుని సేవలో ఉన్నటువంటి శిష్యులు అలాగే చేశారా? రిటైర్మెంట్ తీసుకున్నారా? లీవ్ తీసుకున్నారా? వెకేషన్ తీసుకున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని సేవను బాధ్యతాయుతంగా చేసేవాడు భరించుకుంటూ ముందుకెళ్తాడు, కానీ ఈ గ్యాప్స్ పాటించడండి. ఈ రోజున గ్యాప్ తీసుకున్న వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను, అలిగిన వారితో నేను మాట్లాడుతున్నాను, గుర్తింపు లేదని వాపోయే వారితో నేను మాట్లాడుతున్నాను. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ఇంకా ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి నందు ఆసక్తులయుండుడి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది చూడండి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో శరీరంలో బలం ఉన్నంత వరకు మనం దేవుని కొరకు బాధ్యతాయుతంగా జీవిద్దాం. అటువంటి జ్ఞానం, అటువంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి బాధ్యతాయుతమైనటువంటి మనుషుల్లాగా, విశ్వాసుల్లాగా జీవించి దేవునికి మహిమ తెచ్చేవారిగా బ్రతికే అటువంటి కృప ప్రభు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తలలోంచండి. ప్రేమాపూర్ణుడా, జీవాధిపతి అయిన మా దేవా, మీ వందనాలు, స్తోత్రాలు నాయన. నేటి సమాజంలో అనేకులు తండ్రి, ఇటు లోకపరంగాను ఇటు సంఘపరంగాను బాధ్యతలను గుర్తెరగనటువంటి వారిగా జీవిస్తున్నటువంటి ఈ తరుణంలో తండ్రి, ఈ సందేశాన్ని మీరు ప్రజలకు చేరవేసినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, మీరు మమ్మల్ని నమ్మి మాకు అప్పగించినటువంటి బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలిగేటువంటి మనుషులముగా నాయనా మేము బ్రతకడానికి మాకు జ్ఞానాన్ని దయచేయండి. ఆ మంచి మనస్సాక్షిని మాకు దయచేయండి ప్రభువా. నాయనా, మీరు మమ్మల్ని నమ్మినప్పుడు మీకు నమ్మక ద్రోహం చేసేవారిగా మేము ఉండకుండా తండ్రి, మీకు ఇష్టలముగా, మీకు మహిమ తెచ్చేవారిగా, మీకు ప్రీతికరంగా మమ్మలను మీరు చూచినప్పుడు తండ్రి, మమ్మలను చూచి మీరు ముచ్చటపడే విధంగా, సంతోషించే విధంగా మా జీవితాలు తండ్రి, మా నడవడికలో ఉండడానికి మాకు సహాయం దయచేయమని కోరుతున్నాం ప్రభు. అవునాయన, మా పిల్లలు బాధ్యతాయుతంగా జీవిస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, ప్రవర్తిస్తున్నప్పుడు నాయన మేమెంతగానో ఆనందిస్తాం. అదే రీతిగా మీరు మా మీద కూడా పెట్టినటువంటి బరువులను, బాధ్యతలను మేము చక్కగా నిర్వర్తిస్తున్నప్పుడు మీరెంతో సంతోషిస్తారు. ఆ రకమైనటువంటి జీవిత వైఖరి ఈ వాక్యం వింటున్న మా అందరికీ దయచేయమని బ్రతిమలాడుకుంటూ తండ్రి, మీ కృపలో మమ్మలను వర్ధిల్ల చేయమని నాయన మీకు మహిమ తెచ్చే వారిగా మేము బ్రతకడానికి మాకు సహాయపడమని బ్రతిమలాడుకుంటూ
మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల సదాకాలము మనందరికీ తోడయుండి కాపాడి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. వందనాలండి.